తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు అందరి చూపును ఆకర్షిస్తోంది. భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 జరుగుతోంది. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు ద్వారా కేవలం పెట్టుబడులను సాధించడమే కాకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ వ్యాప్తం చేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సుమారు 3,000 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, 500 సంస్థలు ఈ సదస్సులో పాల్గొంటుండడంతో భారీ ఎత్తున ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ రానున్నాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో రాబోయే 2.5 దశాబ్దాల తెలంగాణ ప్రస్థానాన్ని తెలియజేసేలా తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో కీలక డాక్యుమెంట్ను ఆవిష్కరించనుంది ప్రభుత్వం. జాతీయ వృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా వికసిత్ భారత్ 2047 స్ఫూర్తితో ఈ రోడ్ మ్యాప్ రూపొందించారు. 3,000 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఫ్యూచర్ సిటీకి భారీగా పెట్టుబడులకు డెస్టినేషన్ గా తెలంగాణ, భారీగా పెట్టుబడులు పెట్టనున్న సింగపూర్ సంస్థ సెమ్కార్ప్ దాదాపు 1000 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ కొత్తగా ప్లాంట్ల ఏర్పాటు, పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న దేశ విదేశీ సంస్థలు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం సింగపూర్ కు చెందిన సెమ్కార్ప్ ఆసక్తి చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సౌర, ఇతర సాంప్రదాయేతర విద్యుత్ రంగంలో పేరు పొందిన ఈ కంపెనీ మురుగునీటి శుద్ధీకరణ, మౌలిక వస్తుల అభివృద్ధి వంటి పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతోంది. భారత్లో పలు రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. తాజాగా సెమ్కార్ప్ తెలంగాణపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సెమ్కార్ప్ చర్చలు ప్రారంభించింది. ఫ్యూచర్ సిటీలో 1000 ఎకరాలు కేటాయిస్తే తమతో పాటు సింగపూర్ కు చెందిన మరిన్ని కంపెనీలు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని ప్రతిపాదించింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తే తెలంగాణ రైజింగ్ సదస్సులో ఒప్పందం కుదుర్చుకోనుంది. పెట్టుబడుల ప్రణాళిక, ఉద్యోగాల కల్పనపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ప్రఖ్యాత హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ కూడా ఫ్యూచర్ సిటీలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఎలా మారిందో వివరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడి ఫార్మా ఎకోసిస్టమ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తింపు పొందిన విధానం, ఐటీ, లైఫ్ స్పేసెస్, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్కు ఉన్న సానుకూలతలను ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావించనుంది. విస్తారమైన భూములు అందుబాటులో ఉండటం, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, నాణ్యమైన రోడ్లు, మౌలిక వసతులు, 24 గంటల విద్యుత్ సరఫరా లాంటి అంశాలను ఇన్వెస్టర్లకు వివరించనున్నారు. ప్రభుత్వం తరపున అందించే రాయితీలు, సులభతర వాణిజ్య విధానాలు వంటివి పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా రూపొందించిన ప్రెజెంటేషన్లు సదస్సులో హైలైట్గా నిలవనున్నాయి. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి దేశ విదేశాలకు చెందిన సుమారు 3,000 మందికి పైగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రముఖులను ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న రాజకీయ నాయకులు, టెక్ దిగ్గజాలు, భారీ కంపెనీల సీఈఓలు ఈ జాబితాలో ఉన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మొదలుకొని ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్, భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యుల వరకు ఎందరో ప్రముఖులు గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికకు మరింత వన్నె తెచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. గ్లోబల్ సమ్మిట్ లోనే ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఫిల్మ్ సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇక్కడ భూమిని కేటాయించింది. ఇక ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్ కు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీని ఏర్పాటు చేయడానికి సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫ్యూచర్ సిటీలోని 15,000 ఎకరాల అటవీ ప్రాంతంలో లేదా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు విలాసవంతమైన క్యాటరింగ్ సేవలకు పేరుగాంచిన ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ కంపెనీ 3,000 కోట్ల పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో 3 స్టార్ హోటళ్లను నిర్మించనుంది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా సదస్సులోనే జరగనుంది.